హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మారుతి సుజుకి యొక్క బ్రెజా VXi సిఎన్జి వేరియంట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో చాలామంది ఏంటంటే ఒక సబ్ 4 మీటర్ SUV కావాలి అండ్ అట్ ద సేమ్ టైం రిలయబిలిటీ అండ్ మెయిన్ ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం చూస్తూ ఉంటే ఈ బ్రెజాని అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే దీని యొక్క మైలేజ్ కనుక చూసుకుంటే సిఎన్జి వేరియంట్ 25.5 km/kg అయితే మనకి క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ పెట్రోల్ మోడ్లో కనుక డ్రైవ్ చేస్తే మీకు రఫ్లీ 19 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి సుజుకి అరీనా బై వరుణ్ మోటార్స్, సిరిపురం బ్రాంచ్, విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ an opportunity to review this car. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరికైనా సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఆల్రైట్, ఈ బ్రెజా ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్. అయితే ఇక్కడ ఉన్నది సెకండ్ బేస్ వేరియంట్ కింద అయితే వస్తుంది. ఇది VXi. ఇది అయితే సిఎన్జి కనుక చూసుకుంటే మనకి LXi, VXi అండ్ ZXiలోనే ఆఫర్ చేయబడుతుంది విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ZXi ప్లస్ ఏదైతే ఉందో అది ఓన్లీ మనకి 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్లోనే ఆఫర్ చేయబడుతుంది. దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ VXi వేరియంట్లో. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి బై LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXi నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా, LED ఫాగ్ ల్యాంప్స్. బై ద వే ఇవి వచ్చేసి పార్ట్ ఆఫ్ యాక్సరీ కింద అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ VXi వేరియంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా రాదు. సో అది కూడా దీంట్లో ఫిట్ చేయడం జరిగింది. సో అగైన్ అది కూడా మనకి యాక్సరీ కింద అయితే వస్తుంది, మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకుంటే గ్రే కలర్ ఫినిష్ వస్తుంది, గ్లాసీ గ్రే కలర్ ఫినిష్. పైన చూసుకోవచ్చు క్రోమ్ యాక్సెంట్స్. అండ్ ఫంక్షనాలిటీ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు లోవర్ ఏరియా గ్రిల్లో లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో మొత్తం బంపర్ అంతా వస్తుంది, చూడడానికి రగెడ్గా ఉంది. దీని యొక్క రైవల్స్తో కంపేర్ చేస్తే బ్రెజా యొక్క బానెట్ కానీ అదేవిధంగా బంపర్ కానీ చూసుకుంటే చాలా అప్రైట్గా అండ్ స్ట్రైట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చూడడానికి బోల్డ్గా ఉంటుంది అండ్ రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు, మనకి స్క్వేర్ షేప్ వీల్ ఆర్చెస్ వస్తాయి. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది పార్ట్ ఆఫ్ యాక్సరీ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇవి వీల్ ఆర్చ్ కిట్ కింద వస్తుంది. సో ఇవి పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట. నా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 16 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ ప్రస్తుతానికి ఇది VXi వేరియంట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు వీల్ క్యాప్స్ అయితే వస్తున్నాయి, సిల్వర్ కలర్ వీల్ క్యాప్స్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXiలో మనకి పెయింటెడ్ ఎలాయ్స్. అండ్ ఆ పై వేరియంట్ ZXi ప్లస్ టాప్ మోడల్లో ప్రెసిషన్ కట్ ఎలాయ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 198 mm లేదా 19.8 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ క్లోజ్ టు 200 mm అనుకోవచ్చు. సో వెరీ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్తాను నేను. చూసుకోవచ్చు ఇక్కడ లాట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది మన రోడ్ కండిషన్స్కి. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ ORVMs వస్తాయి విత్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ అగైన్ ఇక్కడ కూడా చూసుకున్నా మనకి సైడ్ డోర్ మోల్డింగ్ ఏదైతే వచ్చిందో ఇది చూస్తున్నారు కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట, సిల్వర్ కలర్లో వస్తుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే చూసుకోవచ్చు రూఫ్ మీద మనకి సన్ రూఫ్ అయితే రాదు ఈ పర్టికులర్ వేరియంట్లో. దాని వెనకాల చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెనా. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ బేస్ వేరియంట్ అయినా సరే మనకి LED టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడటానికి చాలా బాగుంది దీని యొక్క వైబ్రెన్స్ కానీ అదేను. ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అవి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. ఇక్కడేమో మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ టెయిల్ గేట్ మీద చూసుకుంటే బ్రెజా బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కింద లోవర్ బంపర్ ఏరియా విషయానికి వస్తే ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అండ్ దాంతోపాటు 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో ఇది అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా అలా పైకి విండ్షీల్డ్ మీద వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు డీఫాగర్ ఉంది, పైన హై మౌంట్ స్టాప్ ల్యాంప్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ బ్రెజా పెట్రోల్ కనుక తీసుకుంటే మనకి వెనకాల CNG ట్యాంక్ రాదు కాబట్టి అక్కడ మనకి 328 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. బట్ ఇది CNG వేరియంట్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి 55 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ రిమైనింగ్ స్పేస్ అయితే మనకి ఇదంతా రిమైనింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ప్రాబ్లీ మీరు ఒక 2 చిన్న బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. పైన చూసుకోవచ్చు మనకి పాసెజ్ షెల్ఫ్ అయితే ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్గా కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ లాంటివి ఏమీ లేవు. డోర్ ఓపెనింగ్ అది బాగానే వైడ్గా ఉంది. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్ వస్తాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్. అండ్ దాంతోపాటు ORVM కంట్రోల్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. డోర్ ఓపెనర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. కింద చూసుకోవచ్చు డోర్ బిన్స్ అవిను డీసెంట్లీ సైజ్. దాని పక్కనేమో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఉంటుంది. పైన చూసుకోవచ్చు ట్వీటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నౌ గెటింగ్ ఇన్ టు ద క్యాబిన్.
ఫస్ట్ మనం డ్రైవర్ సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు రిక్లైనబుల్ ఇది. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఫ్రంట్కి బ్యాక్ అయితే సీట్ పుష్ చేసుకోవచ్చు. కింద చూసుకోవచ్చు మనకి ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బానెట్ రిలీజ్ ల్యాచ్ అండ్ ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ ఆఫ్ స్విచ్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోలర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే సిఎన్జీ నుంచి పెట్రోల్కి స్విచ్ అవ్వడానికి ఒక బటన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, సిఎన్జీ ఫ్యూయల్. సో ఇది నా స్టీరింగ్ కాలమ్ ఏదైతే ఉందో ఇది 3 స్పోక్ యూనిట్, ఇది ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫోన్ బటన్స్ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కూడా చూపిస్తాను. సో కీ అయితే మనకి ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, జస్ట్ లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో మనకి ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. సెంటర్లో చూసుకోవచ్చు ఎల్సీడీ స్క్రీన్ లేదా ఎంఐడి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కలర్ టీఎఫ్టీ డిస్ప్లే అయితే కాదు, జస్ట్ ఏంటంటే నార్మల్ ఎల్సీడీ యూనిట్ ఇది. దీంట్లో మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ అదేవిధంగా పక్కన చూసుకుంటే సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ రేంజ్ కూడా చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి సీట్ బెల్ట్ ఇండికేషన్స్ అండ్ అదేవిధంగా ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి కూడా చూపిస్తుంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అయితే సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోటింగ్ టైప్ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇది యూఎస్బీ కనెక్టివిటీ, రేడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఈజీ టు యూజ్ ఇది, విడ్జెట్స్ అన్ని పైన ఉంటాయి మనకి. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో. చూస్తున్నారు కదా మనకి గైడ్లైన్స్ అయితే వస్తున్నాయి, అడాప్టివ్ అయితే కాదు, జస్ట్ బేసిక్ గైడ్లైన్స్ అవి. అండ్ దాని ఫాలో చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డాష్ బోర్డ్ ఎలిమెంట్ అంతా వుడ్ సార్ట్ ఆఫ్ ఫినిష్ అయితే ఇచ్చారు కదా. ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట. సో చూడటానికి కొంచెం డిఫరెంట్గా అండ్ మెయిన్ ఏంటంటే ప్రీమియంగా కనపడుతుంది డాష్ బోర్డ్ అంతా. అండ్ దానిపైన చూసుకోవచ్చు మనకి డార్క్ సిల్వర్ కలర్ ఫినిష్ ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్గా వస్తుంది. ఆల్రెడీ దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఈ సెకండ్ బేస్ వేరియంట్లో VXIలో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్, ఇక్కడ మనకి USB పోర్ట్ ఉంది, USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ పెట్టుకోవడానికి లేదా వాలెట్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. టాప్ మోడల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది ఈ పర్టికులర్ ఏరియా దగ్గర. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది CNG వేరియంట్ కాబట్టి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఆఫర్ చేయబడుతుంది. పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి బోత్ 5-speed అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే లేదు, బట్ ఏంటంటే ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM అండ్ సన్ వైజర్స్ కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది, బట్ డ్రైవర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే రాదు. జస్ట్ ఏంటంటే మనకి ఒక టికెట్ హోల్డరే ఉంటుంది. అండ్ రీడింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్యాబిన్ అంతా ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ క్యాబిన్లో అయితే ఉన్నాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషలీ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా సెట్ చేసుకోక ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేషియస్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నీ రూమ్ అది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంత ఉంది. అండ్ లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్గా అయితే ఉంది, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఒకవేళ మీరు సెంటర్లో కనుక కూర్చుంటే ట్రాన్స్మిషన్ పెద్దగా లేదు, బట్ చూసుకోవచ్చు అగైన్ ఇది ఇక్కడ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. ఒకవేళ మీరు సెంటర్లో కనుక కూర్చుంటే చూసుకోవచ్చు హెడ్ రూమ్ అది ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ కింద ఫుట్ హంప్ ఏదైతే ఉందో సెంట్రల్ హంప్ చూస్తున్నారు కదా, మరీ అంతగా లేదు, పెద్దది కాదు చిన్నది కాదు, బట్ ఇట్స్ మేనేజబుల్. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ సెకండ్ బేస్ వేరియంట్ VXIలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు రియర్ AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ నైస్. బట్ ఏంటంటే ఇక్కడ మనకి పవర్ సాకెట్ అయితే మిస్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి రియర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగజిన్ పాకెట్స్ అండ్ హుక్స్ కూడా ఉన్నాయి హ్యాంగ్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. సెంటర్లో అయితే లేదు. అదేవిధంగా మనకి సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే లేదు, యూ మిస్ అవుట్ ఆన్ దాట్. అండ్ సీట్ ఫోల్డింగ్ విషయానికి వస్తే ఇది మొత్తం ఎంటైర్ బెంచ్ లాగా అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో 60-40 స్ప్లిట్ అయితే కాదు, బట్ ఏంటంటే ఒకవేళ మీరు ఇద్దరు ట్రావెల్ చేస్తుంటే ఇది సీట్ ఒక బెంచ్లో అయితే ఫోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ అయితే వస్తున్నాయి. సైడ్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వెరీ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పొచ్చు కంపేర్ టు రైవల్స్తో కంపేర్ చేస్తే చాలా స్పేషియస్గా ఉంది.
సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ సిఎన్జీ వేరియంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ మోడ్లో 100 PS ఆఫ్ పవర్ అండ్ 137 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు సిఎన్జీ మోడ్లో కనుక ఆపరేట్ చేస్తే అప్పుడు మనకు వచ్చేసి 87.8 PS ఆఫ్ పవర్ అండ్ 121.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇది ఆల్రెడీ చెప్పినట్టు ఈ సిఎన్జీ వేరియంట్ ఓన్లీ మనకి 5-స్పిన్ మాన్యువల్ గేర్ బాక్స్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇది మనకి 25.5 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు పెట్రోల్లో కనుక డ్రైవ్ చేస్తే రఫ్లీ మీరు 19 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంజిన్ బే అది చూసుకోవచ్చు, ప్రాపర్ 4 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది, K సిరీస్ ఇంజిన్, విచ్ ఇస్ వెరీ రిఫైన్డ్ అండ్ దాంతోపాటు రిలయబుల్ కూడా. అండ్ పైన చూసుకుంటే మనకి బానెట్ మీద ప్రాపర్ ఇన్సులేషన్ కూడా వచ్చింది. అండ్ బై ద వే ఇంజిన్ కింద చూసుకుంటే మనకి అండర్ బాడీ కవరింగ్ కూడా వచ్చింది, చూస్తున్నారు కదా కింద. సో ఇక్కడ చూస్తే ప్రాపర్ కవరింగ్ కూడా ఉంది. సో వాటర్లోకి పడుల్లోకి వెళ్ళినప్పుడు ఇంజిన్ అయితే వాటర్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది కింద. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, సుజుకి హ్యాస్ మేడ్ 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్. సో బేస్ వేరియంట్ LXi నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా వస్తాయి. టాప్ మోడల్స్లో మనకి 360 పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అండ్ దాంతోపాటు హెడ్ అప్ డిస్ప్లే లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 10,70,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. ఒకవేళ మీరు 3 years ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మీకు క్లోజ్ టు 13,70,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్, హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమేటిక్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.